హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయ కాలమున తిరిగి ఆత్మీయ ఆహారాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున 5వ పాఠ్య భాగముగా కాపరుల యొక్క విధిని గూర్చి వివరించిన జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను, ఆయన బాధ్యతను మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని కాపాడుట కొరకు ఆయన ఏమాత్రము కునుకడు, అనగా నిద్రపోడు. కునుకుపాటు యేసయ్యకు రాదు. నిద్రపోడు, అది ఆయన ప్రేమ, బాధ్యత. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒకవేళ కాపరివో లేక దైవ సేవకుడివో అయితే ఒక మాట, దేవుడు నీకు ఇచ్చిన మంద విషయంలో జాగ్రత్త. మందను విడనాడకూడదు. అలా విడనాడితే దేవుని దృష్టిలో మనం పనికి మాలిన వారమే, ఇంకను శ్రమలు పాలు అవ్వడం తథ్యం. అనగా గొర్రెలను విడవకూడదు. సంఘములో వస్తున్న మందను కాయాలి, వారి గృహాన్ని దర్శించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని విడవకూడదు. వారు విడిచి తిరుగుతూ ఉంటారు. అనేక ప్రాంతాలకు తిరగాలన్న ఆశ వారికి ఉంటుంది. కాబట్టి నువ్వు వారిని విడవకుండా ప్రేమతో, వారిని బాధ్యతతో సంఘానికి ఆహ్వానిస్తూ ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అలాగే దేవుని బిడ్డ, నీవు విశ్వాసివి అయితే గుర్తుంచుకో, నీవు ఏ దైవజనుడితో ప్రార్థనతో రక్షింపబడ్డావో ఆ దైవజనుడిని, ఆ సంఘాన్ని వదిలిపెట్టకు. నీవు ఎవరి ద్వారా రక్షింపబడ్డావో, ఎవరి ద్వారా బ్యాప్టిజం తీసుకున్నావో ఆ సంఘాన్ని ఎప్పుడు వదలకూడదు. వదిలితే నీకు లేనిపోని కష్టాలు, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఈరోజు రాకపోయినా కొన్ని రోజులకైనా అవి నీకు వస్తాయి. కాబట్టి నీకు రక్షణ సువార్తను అందించి రక్షణ మార్గంలో నడిపించిన దైవజనుని ఎప్పుడు మరవకూడదని ఈ మాటలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.